భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండల కేంద్రంలో బస్సుల కోసం ప్రయాణికులు నిలవనీడలేక మండుటెండలో వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా నిత్యం రద్దీగా వెళ్తుంటాయి. కనీసం బస్సు కోసం వేసి ఉండాలంటే నీడలేక ఎండలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం మారినా సమస్యలు మారుతాయి అనుకున్న కొందరికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. పాలకులు హామీలకే పరిమితమవుతున్నారు. గతంలో ఎన్నోసార్లు ఈ విషయమై ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. గతంలో ఉన్న బస్టాండ్ను రోడ్డు వెడల్పులో భాగంగా కూల్చివేశారు. బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులకు ఎండలో చుక్కలు కనిపిస్తున్నాయి. మండుటెండలో నిలిచిన బస్సు ఎక్కుదామనుకున్నా బస్సుల్లో కూడా సీట్లు దొరకకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను గమనించి బస్సు సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జిల్లా జూలూరుపాడు మండలం. ఈ జూలూరుపాడు మండలంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ బస్టాండ్ అనేది లేదు. ఇక్కడ బస్టాండ్ దగ్గర వచ్చి బస్ కోసం నిలబడాలంటే ఇక్కడ ఎండగా ఉంది. ఎండలో మహిళలు, వృద్ధులు, ముసలివాళ్ళు, పిల్లలు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బస్టాండ్ కట్టాలని చెప్పేసి మేము అధికారులను కోరుకుంటున్నాము. ఎందుకు అంటే ఇక్కడ నిలబడటానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది ఇక్కడ జూలూరుపాడు మండలంలో. గత కొన్ని సంవత్సరాల నుండి అధికారులకి మేము అప్లికేషన్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. అయినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎమ్మటే బస్టాండ్ నిర్మాణించాలని చెప్పేసి మేము ఈ జూలూరుపాడు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. నాది సొంత ఊరు జూలూరుపాడు మండలం పాపకల్లు. ఈ జూలూరుపాడు మండలంలో బస్ షెల్టర్, పబ్లిక్ టాయిలెట్స్ లేక అనేక మంది ప్రజలు, 40,000 పాపులేషన్ ఉన్నటువంటి జూలూరుపాడు మండలంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మీద అనేక సార్లు మేము ఉన్నత అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, మంత్రి గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, అనేక మందికి కూడా ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. మరి ఈ ఎండలు ఈ విధంగా కొడతా ఉంటే ఈ వృద్ధులైతే, వికలాంగులైతే, లేకపోతే మహిళలు, ఇలాంటి వాళ్ళు అనేక మంది చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పబ్లిక్ టాయిలెట్స్ లేక మరి దారుణంగా ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు అయితే, అదే అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెంటనే ఈ పరిష్కరించుకుంటే అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నేను ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష దిగుతా అని చెప్పి నేను ఈ న్యూస్ ద్వారా మీ అందరికీ, మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, లోకల్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించండి, లేకపోతే ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.